పఠిస్తున్నాం. సో ఇది దీంట్లో ముందు ముందు అంతా పృథు మహారాజు యొక్క వంశీజుల నుంచి మాట్లాడుకున్నాం. తర్వాత ప్రచేతాస్ ఎప్పుడైతే తపస్సు కోసం వెళ్తుంటారో శివుడు అతి కరుణతో వాళ్ళను సమీపించడం, వాళ్ళకి చక్కటి మంత్రాన్ని బోధించడం, భగవంతుని ఎలా ఆరాధించాలో, ఆయనపై ఎట్లా తపస్సు చేయాలని చెప్తారు. ఆయన స్వయంగా చేసి ఆచరించిన దాన్ని వీళ్ళకి కృప చేస్తారనమాట. దాంట్లో 44 నుంచి 42 ఫస్ట్ ఏంటంటే ఆయన ప్రేయర్స్ 4 రకాలు ఉంటుంది. మొట్టమొదటేమో ఈ భగవంతుని యొక్క చతుర్వ్యూహం గురించి ప్రే చేస్తారు. తర్వాత ఆయా అంగాలకు అధిష్టాన దేవతల ద్వారా భగవంతుని పూజిస్తే, రెండో దాంట్లో భగవంతుని యొక్క సౌందర్యాన్ని గురించి మాట్లాడతారు. 44 నుంచి 52 శ్లోకాల దాకా సౌందర్యం గురించి మాట్లాడతారు. ముందేమో 33 నుంచి 43 దాకా ఈ చతుర్వ్యూహ రూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క గొప్పతనాన్ని పూజిస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ శ్లోకాలన్నీ ఏంటంటే భగవంతుని యొక్క రూపము సౌందర్యాన్ని మాట్లాడినాక 53వ శ్లోకాలు ఏం చెప్తారంటే భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానించడం వల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటి అని. దీన్ని నేను ఆ రోజు చెప్పా కదా మీకు. 3వ స్కందంలో కూడా చక్కగా దాని నుంచి విశ్లేషించారనమాట. ఎందుకు భగవంతుని రూపం అంటే సకార రూపంలో ఎందుకు మనం చేయాలి అంటే అది అసలైనదంట, ఒరిజినల్ ఫామ్, భగవంతుని యొక్క యథార్థ రూపం అన్నమాట. అది అందరికీ వీలు కాదు భగవంతుని రూపాన్ని దర్శించుకోవడం. ఎన్నో బ్రహ్మ అంటాడు అనమాట, ఇది బ్రహ్మ ప్రేయస్లో వస్తుంది. ఎన్నో వేల తపస్సు తర్వాత భగవంతుని కరుణ వల్ల భగవంతుని దర్శించుకోగలిగాడు అనమాట. అందుకని ఆ ఒక భగవంతుని యొక్క అద్భుతమైన రూపం ఏంటి అంటే ఆయన యొక్క అంతరంగ శక్తితోటి రూపొందించబడింది. తర్వాత ఎటువంటి భౌతికమైన కల్మషాలకు అతీతమైంది. తర్వాత భక్తుల పట్ల ఉండే అనుగ్రహంతో ఆ రూపం మనకు దర్శనం అవుతుంది. తర్వాత ఏంటంటే ఎన్నో ఆ రూపం నుంచి కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆ భగవంతుని ఆ రూపం నుంచి అనేక అవతారాలు కూడా రావడం మనం 2వ స్కందంలో నేర్చుకున్నాం. తర్వాత అటువంటి ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనము అంత ఎప్పుడైతే తలుచుకుంటామో అది మనకు సర్వ శుభాన్ని కలిగిస్తుంది. మనలో ఉండే అపవిత్రాన్నంతా కూడా నశింపజేసి పవిత్రతను కలిగిస్తుంది. అందుకని మనం భగవంతుని యొక్క దివ్య రూపాన్ని స్మరించుకోవాలి, ఆ రూపంలో భగవంతుని సేవించుకోవాలి. తర్వాత 54 నుంచి 59లో భక్తి యొక్క ముఖ్య గొప్పతనాన్ని చెప్తారనమాట. ఎందుకు భక్తి చేయాలి, భక్తి మార్గమే ఎందుకు మనం తీసుకోవాలి అనేది. దాంట్లో ఏం చెప్తారంటే భగవంతుణ్ణి పొందాలి అంటే వేరే మార్గాల ద్వారా అది కష్టం, కేవలం భక్తి యోగం ద్వారా అది సులభం. వేరే మార్గాలు ఏంటి మాతాజీ? సామాన్యంగా ఆధ్యాత్మిక దాంట్లో వాడుకునే మార్గాలు ఏంటంటే భక్తి కాక జ్ఞానం యోగం మాతాజీ. ఎందుకు అడిగానంటే మన అలా చెప్పినప్పుడు భక్తుల దాంట్లో ఈ కర్మకాండీస్ కలపలేదు, అది గుర్తుందా? అందుకే అడిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇటువంటి భక్తి కూడా అది చాలా అరుదు అని చెప్తున్నారు అనమాట 55వ శ్లోకంలో. అది గొప్ప తత్వవేత్తలకు అంటే ఎవరైతే ఆత్మతత్వలో వాళ్ళకు కూడా అది దుస్తరమైంది. కేవలము భగవంతుని యొక్క శుద్ధ భక్తి అది అందరికి సాధ్యం కాదు. ఆయన తెలుసుకోవడం ఆ భక్తి ద్వారా, ఈ శుద్ధ భక్తి ద్వారానే వీలవుతుంది అని చెప్పి, ముఖ్యంగా ఎవరైతే భగవంతుని నిరాకారంగా సేవిస్తారో, ఎవరైతే భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించారో అటువంటి వాళ్ళకు భగవంతుడు లభ్యం కాదు. భక్తి అన్నిట్లో ముఖ్యము, టాప్ మోస్ట్ అనమాట. ఆ దాంట్లో చెప్పుకుంటూ 56 శ్లోకాలు ఏం చెప్పారంటే కాలం యొక్క ప్రభావం డివోటీస్ మీద ఉండదు అని చెప్పారు. ఆ సందర్భంలో మనం ఏం మాట్లాడుతున్నాం? హరే కృష్ణ మాతాజీ. పాద పద్మములను ఆశ్రయించిన భక్తుడు. చెప్పండి యశోద మాతాజీ, మీరు పూర్తి చేయండి. అదే పాద పద్మములను ఆశ్రయించిన భక్తునికి మాత్రము ఆ భయంకరమైన కాలము దరిచేరదని చెప్పారు. పర్ఫెక్ట్ మాతాజీ, పర్ఫెక్ట్. సో ఇది భక్తి యొక్క శక్తి అన్నమాట.
తర్వాత 57వ శ్లోకంలో సత్సంగం గురించి మాట్లాడుకున్నాం. అది ఆ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనము వేరే శ్లోకాల గురించి కూడా తలుచుకున్నాం. ఏ శ్లోకం గురించి తలుచుకున్నాం మనం? మచ్చిత్త మద్గత ప్రణాత్మ మాతాజీ. హరే కాదు కాదు, అంతకం ప్రణామం. చైతన్య మహాప్రభు చెప్పినట్టు సాధు సంఘ సర్వశాస్త్ర పోయి, అది మళ్ళీ 59వ శ్లోకాలు చెప్తారు. కానీ ఎప్పుడైతే ఈ శ్లోకం చదివామో క్షణార్థే నా పిత్తులే నా స్వర్గం నా పునర్వం, అటువంటి శ్లోకమే మనం ముందు కూడా నేర్చుకున్నాం. అది గుర్తుందా? ఫస్ట్ లో నేర్చుకున్నాం. అంటే అప్పుడు మరి ఎంతమంది ఉన్నారు అప్పుడు నేర్చుకున్నది? ఒక్కసారి చూడండి. అది అంటే ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. మొదటి స్కందంలో 18వ అధ్యాయంలో 13వ శ్లోకం. తులయామలవే నాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మత్యానాం కిం ఉతాశిషః. ఇక్కడ ఏమంటున్నారు? భగవత్ సంగి సంగస్య. ఇక్కడ కూడా మన సేమ్ భక్తుల సాంగత్యం గురించే అడుగుతున్నారు. తెలుగు బుక్ ఉన్నవాడు ఎవరైనా చూసి అర్థం చదవచ్చు. ఫస్ట్ మొదటి స్కందం 18వ అధ్యాయం 13వ శ్లోకం. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే సేమ్ క్షణకాలం. ఇక్కడ ఏం చెప్పారు? ఆరక్షణమైన భగవంతుల భక్తుల యొక్క సాంగత్యం గురించి చెప్పారు కదా. ఇక్కడ కూడా అదే అంటున్నారు. చదవండి మాతాజీ. భగవద్భక్తుని క్షణకాల సాంగత్య విలువను స్వర్గలోక ప్రాప్తితోనైనను లేదా భౌతిక సంగత్వము నుండి ముక్తితోనైనను సరిపోల్త జాలము. ఇక మత్యులపై నిర్దేశింపబడిన భౌతిక సంపత్తి రూపమైన లౌకిక వరదానములు గురించి వేరుగా నేమి పలకగలము? ఆల్మోస్ట్ చూడండి సిమిలర్ మీనింగ్. అంటే ఇక్కడైతే ఇంకా చెప్పిన అరక్షణమే అన్నారు. అరక్షణమైన భక్తుల సాంగత్యం ఉంటే వాళ్ళు అన్య విషయాల పట్ల ఆకర్షితులు కారు. జ్ఞాన కర్మ ఫలాలు వీటి మీద అతనికి ఆకర్షణ ఉండదు అని చెప్పుకుంటూ, అటువంటి పరిస్థితుల్లో ఏ దేవతలకైతే జననము మృత్యు ఉంటుందో అటువంటి దేవతలు ఇచ్చే వరాల మీద కూడా అతనికి ఆసక్తి ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఆ వరాలకు కూడా తుది ఉంటుంది, తొలి ఉంటుంది, తుది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే లిమిటెడ్, వాళ్ళ జీవితమే లిమిటెడ్, వాళ్ళ శక్తులే లిమిటెడ్. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తుల సాంగత్యాన్ని పొందారో వాళ్ళకి అన్య విషయాల మీద ఆసక్తి ఉండదు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఇక మిగతా ఎవరైతే బ్రహ్మతేజాలకు పోదాము ఇటువంటి వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. భక్తుడి గురించి ఇక్కడ మెయిన్ చెప్తారనమాట. ఈ జ్ఞాన యోగము కర్మయోగం వీటన్నిటి మీద అభిరుచి ఉండదు భక్తుడికి. ఎందుకంటే ఎప్పుడైతే అన్నిట్లో సుపీరియర్ టేస్ట్, అన్నిట్లో ఉత్తమమైన ఆ భక్తి అనే రుచి చూస్తాడో అతనికి మిగతావన్నీ తుచ్చంగా అనిపిస్తాయి అని చెప్పారన్నమాట. 58వ శ్లోకం. నిన్న 58 కూడా చదువుకున్నాం కదా మనం. భగవంతుని యొక్క పాద పద్మాలు. దాంట్లో ఏం చెప్పారంటే భగవంతుని యొక్క పాద పద్మాలే సమస్త శుభకారణము అని చెప్పుకున్నారు అనమాట. ఎందుకు అంటే చదివామా నిన్న? అన్ని పాపాలు కల్మషం అయిపోతే భగవంతుని యొక్క పాదాలను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మన పాపాలన్నీ క్షయమైపోతాయి, వినాశం అయిపోతాయి అని చెప్పారనమాట. అటువంటి పాదాలను ఎవరైతే నిరంతరం సేవిస్తున్నారో అటువంటి భక్తుల సాంగత్యం నాకేమని. ముందంతా భక్తి గురించి మాట్లాడారు, భగవంతుని యొక్క భక్తి సేవ గురించి మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ శివుడు ఏమడుగుతున్నారంటే అటువంటి భక్తుల సాంగత్యం నాకి అని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే భగవంతుని భక్తులు నిన్న చెప్పినట్టు చాలా శక్తివంతులు అనమాట. అందుకని అటువంటి భక్తుల సాంగత్యమే, నీవు అటువంటి సాంగత్యాన్ని నాకు ప్రసాదిస్తే అదే నువ్వు ఇచ్చిన వరం అనుకుంటా అని చెప్పారనమాట. అంటే భగవద్ భక్తుల యొక్క గొప్పతనము మనకు శివుడు ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారనమాట. వీళ్ళు ఏంటంటే భగవంతుని భక్తులు ఎప్పుడు భగవంతుని మహిమలు మాట్లాడుతూ ప్రచారాలు చేస్తూ ఎవరైతే దీన స్థితిలో పతిత స్థితిలో ఉంటారో వాళ్లకు వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే భగవంతుడితో సంబంధం ఏదైతే లూజ్ కనెక్షన్ అయిందో దాన్ని మళ్ళా వాళ్ళు స్ట్రాంగ్ చేస్తారనమాట. భగవంతుడిని
తర్వాత ఈ పతిత జీవుల మధ్య అనుసంధానం చేసేది ఎవరు అంటే భగవద్భక్తులు. అటువంటి వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటారట అంటే ఇది శుద్ధ సత్వంలో ఉంటారు. మనల్ని కూడా అంటే మనలో ఉండే ఈ తమో రజ సత్వగుణాలని కూడా అధిగమించి మనము కూడా ఆ స్థితికి వెళ్ళేందుకు మనం ఎవరిని ఆశ్రయించాలంటే అటువంటి వైష్ణవుని ఆశ్రయించాలని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. తర్వాత 59వ శ్లోకం ఈరోజు చేద్దాం. నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశత్ యద్భక్తి యోగానుగృహీతమంజసా మునిర్విచష్టే నను తత్ర తే గతిం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవచ్చా? చదువు ప్రసన్న. అమ్మా హరే కృష్ణ. చెప్పారు కదా మాతాజీ. చెప్పరా? చెప్పలేదు మాతాజీ. పెద్దది ట్రాన్స్లేషన్ చెప్పలేదు. లేదు లేదు పక్క నుంచి ఏదో ఓకే ఇట్స్ ఓకే. చదువు లక్ష్మి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. నయస్స చిత్తం బహిరద్ధ విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశత్ యద్భక్తి యోగానుగృహీతమంజసా మునిర్వచష్టే నను తత్ర తే గతిం. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. భక్తి యోగంచే హృదయం పూర్తిగా నిర్మలమైన వాడు, భక్తిదేవి అనుగ్రహమును బడిసిన వాడు నగు భక్తుడు అందకూపము వంటి బాహ్యశక్తిచే విభ్రమమునకు గురికాడు. ఈ రీతిగా భౌతిక కల్మషం పూర్తిగా తొలగిన వాడే అతడు నీ నామ యశో రూప లీలాదులను చక్కగా నెరుగ్గాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఇక్కడ ఆ భక్తుడికి ఉండే ఆ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. తెలుసు లక్ష్మి. ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే మిగతా మార్గాల కంటే భక్తి యోగాన్ని అనుసరించాడో ఆ భక్తి యోగం ద్వారా అతని హృదయం పూర్తిగా నిర్మలమవుతుంది. ముందు ముందు కూడా మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే భక్తి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ మనసు ఈ 58వ శ్లోకంలో కూడా చెప్పారు ఎటువంటి కల్మషాలు ఉండవు అని చెప్పారనమాట. చెప్పుకుంటూ ఈ కల్మషాల గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే భగవంతుని పాదపద్మ సేవలో ఎప్పుడూ నిమగ్నమై ఉండడం వల్ల పూర్తిగా పవిత్రులైతారు. ఆ దీంట్లో నేను మీ తర్వాత క్లాస్ అయినా చెప్తా. మాతాజీ మాట్లాడుతుంటే రసరాణితో చక్కటి రెఫరెన్స్ పంపించింది. శిలా ప్రభుపాద పర్పోట్లు ఏంటంటే గంగా నదిలో స్నానం చేస్తే అన్ని విధాలైన పాపాలు తొలగిపోతాయని అన్నారు కదా. అంటే గంగలో స్నానం చేసే కలిగే పవిత్రత భగవంతుని సేవలో, ఎందుకంటే ఆ గంగకు కూడా పవిత్రత భగవంతుని పాదాల నుంచి రావడం వల్ల వచ్చింది. అదే రకంగా ఎవరైతే భగవంతుని సేవలో వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళు కూడా ఈ పాపాల నుంచి బయటపడతారు. హృదయం పూర్తిగా నిర్మలమవుతుంది. ఎప్పుడైతే హృదయం నిర్మలమవుతుందో భగవంతుని యొక్క భక్తిలో మగ్నమవుతారో ఈ భక్తిదేవి యొక్క అనుగ్రహం కూడా అతనికి లభిస్తుంది అని చెప్తున్నారు. అటువంటి అనుగ్రహం వల్ల మనసు పవిత్రం ఉండటం వల్ల మాయ యొక్క ప్రభావం అతని మీద ఏమీ ఉండదు. మాయ యొక్క తడుకు బయలుపులు చూసి అతను విభ్రమం చెందడు అని చెప్తున్నారు. ఈ రకంగా అతను అస్థిరంగా ఉండడం, మాయ పట్ల ఆకర్షితుడు కాకపోవడం వల్ల ఏమిటంటే ఈ భౌతిక పరమైన కల్మషాలన్నీ అతని దగ్గరగా అతను ఏంటంటే భగవంతుని యొక్క గొప్పదనాన్ని బాగా తెలుసుకోగలుగుతాడు. అంటే ఏదైతే మనం భగవంతుణ్ణి పూర్తి శరణాగతి చేయకుండా భగవంతుడు తెలుసుకోకుండా అడ్డం పడుతుందో అటువంటి ఆ మాయా ప్రభావం అతని మీద లేకపోవడం వల్ల భగవంతుడి యొక్క నామాన్ని, అతని యొక్క కీర్తిని, అతని యొక్క రూపాన్ని, భగవంతుడు చేసే వివిధ లీలని చక్కగా తెలుసుకోగలుగుతాడు. దీనికి కారణం ఏంటంటే అతను మాయను జయించడం, మాయ యొక్క ప్రలోభానికి గురి కాకపోవడం అన్నమాట. దీని గురించి అంటే శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ మాయ నుంచి అతను బయటపడేందుకు అతనికి శక్తి ఎట్లొచ్చింది అనేది ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. కేవలం విశుద్ధ భక్తుల సాంగత్యంతోనే ఆ భగవంతుని యొక్క లీలలు, గుణాలు, నామ రూప విశేషాలన్నీ తెలుసుకునే శక్తి అతనికి వచ్చింది అనమాట. అది మనం ఇదివరకు చేసుకున్న తోటి క్యాంటలో సతా ప్రసంగాన్ మమ
వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథాః తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతి భక్తిరనుక్రమిష్యతి. అంటే ఈ స్థితికి మనం రావాలి అంటే మనకు విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి. ప్రభు కూడా చైతన్య మహాప్రభు అదే చెప్పారు. నిన్న మనం పూజ చేసుకున్నాం సాధుసంగా. ఎవరు చెప్పినా ఏంటంటే విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అని చెప్తారు. ఈవెన్ మనము ఈ భక్తి ప్రోగ్రెస్ చూసుకుంటే ఆదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. అంటే ఆ సాధు సంఘ అనేది అంత ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో కూడా చాలా ఆ విషయం గురించి చెప్తారనమాట. ఈ నైమిషారణ్యంలో ఋషులందరూ చేరడం, సూత గోస్వామి వచ్చి భాగవతం ఇయ్యడం, ఆ సందర్భంలో కూడా ఈ సాధు సంఘం ఇంపార్టెన్స్, మనలో ఎటువంటి పరివర్తన తేయగలుగుతుంది అనే దాని గురించి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే ఈ సాధు సంఘం అంటుట్టిపోయి వాళ్ళకి నమస్కారం పెట్టుటే కాదు, మనము వాళ్ళను అనుసరించి ఎప్పుడు కృష్ణ భక్తి భావంలో ఉండడమే సాధు సంఘం. అంతే కదా. లేకపోతే ఏంటంటే మనం వస్తుంటాం పోతుంటాం, అదొక స్పిరిచువల్ యాక్టివిటీ అవుతుంది. కానీ మనం వాళ్ళ యొక్క సాధు సంఘాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అంటే మనం కూడా కృష్ణ భక్తి భావంలో ఉండాలి. చాలా బాగా మాట్లాడారండి, చాలా బాగా చెప్పారు. భాగవతం అంటే కరెక్టే, బాగా చెప్పారు. కానీ ఆ భాగవతం అంత గంట లెక్చర్లో ఒకటో రెండో పాయింట్స్ ఏవో మనం మనసుకు తట్టాలి కదా భక్తి భావంలో ముందుకు వెళ్ళాలంటే. అందుకని ఏంటంటే ఈ సాధు సంఘానికి అర్థము ప్రయోజనం ఎప్పుడంటే మనం భక్తిలో పాల్గొనడము, నెలకొనడము అని చెప్తున్నారు. చెప్పి ముఖ్యంగా ఏంటంటే ఈ మనందరికీ తెలుసు నామంతో మనం పవిత్రం కావచ్చు అని. భగవంతుని యొక్క మహామంత్ర జపము, భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం, దీనివల్ల మనలో ఉండే మలినాలు తొలగిపోయి మన పవిత్రుడు అవుతారు. కాబట్టి ఈజీ మెథడ్, ఈ కలియుగానికి అది సూట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ మెడిసిన్ చైతన్య మహాప్రభు మనకు ఈ కీర్తన దాని ద్వారా ఉపదేశించారు అనమాట. ఎప్పుడైతే ఈ మహామంత్రాన్ని మనం కీర్తిస్తామో లేకుంటే జపం చేసుకుంటామో దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఆయన మొట్టమొదటి శిక్షాష్టకం ఇన్స్ట్రక్షన్ లో చెప్పారు, చేతోదర్పణ మార్చడం. అదే శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. నిరంతరం కృష్ణ భక్తిని మనం ఎప్పుడైతే చేస్తుంటామో కావస్తుంటామో అప్పుడు మెల్లమెల్లగా భగవంతుడి నామం మన హృదయంలో ప్రవేశించడం వల్ల అనేక మలినాలను మెల్లగా అవి తొలగింపబడి ఏమవుతుందంటే మనం మనసు పవిత్రం అవుతుంది అని చెప్తున్నారు. ఇది అద్దం తుడుస్తున్నా కొద్ది ఒకసారి తుడవంగానే మళ్ళీ తుడిచిన కదా వదిలేసి మళ్ళీ 4 రోజులకు మళ్ళీ దుమ్ము చేరుతుంది. అది కాకుండా ఉండాలంటే ప్రతిరోజు చుడవాలి. అదే రకంగా మన మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా ఉండాలి అంటే ప్రతిరోజు జపం చేయాలి. అందుకని చైతన్య మహాప్రభు తర్వాత ఆయన పరంపరలో ఉన్న ఆచార్యులు వీటి కోసం అంతగా చెప్తున్నారనమాట. ఈ ఎప్పుడైతే ఇట్లా నిరంతరము కృష్ణ సంకీర్తనం చేస్తుంటామో అప్పుడు ఏంటంటే మిగతా వాటి మీద రుచి కోల్పోతుంది. హయ్యర్ టేస్ట్ అని బుక్ పెట్టారు శిలా ప్రభుపాద గారు. అంటే ఉన్నతమైనటువంటి రుచి మనకి ఎప్పుడైతే అవగతం అవుతుందో అప్పుడు అన్య విషయాల మీద మనకు మనసు వెళ్ళదు. అందుకని ఈ బాహ్య ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద అతనికి ఆకర్షణ ఉండదు. అయితే ఎప్పుడు అటువంటి ఆకర్షణ ఉంటుందంటే మాయాశక్తి, అది కూడా భగవంతుడిదే కదా. ఆ భగవంతుని యొక్క మాయ, కృష్ణ మాయ, ఈ మాయతో ఎప్పుడైతే మనం ఆకర్షితులం అవుతామో అప్పుడు మనకు ఇటువంటి ఈ పవిత్రత అనేది కొరవడుతుంది, అంటే తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ పవిత్రత లేదో మనలో భగవంతుడితో సంబంధం కూడా మనకు కష్టం అవుతుంది అనమాట. భగవంతుడిని చూడలేము. మనసు నిండా మలినాలు పెట్టుకుంటే భగవంతుడు మనకి ఎట్లా దర్శనం ఇస్తాడు? కంటిన్యూ కళ్ళదాలు పెట్టుకుంటాం, కళ్ళదాలంతా మట్టి పెట్టుకుంది, లేదంటే ఆయిల్ పట్టుకుంది, బయట ఉందో చూడగలము మనం? చూడలేము. అటువంటి మామూలు అద్దాలు, మామూలు బాహ్య ప్రపంచాన్ని మనం చూడలేకపోతే భగవంతుడు పరమ పవిత్రుడు, దేవాది దేవుడు, ఆయన ఎలా చూడగలుగుతాం? అందుకని ఆ చూసేందుకు క్వాలిఫికేషన్, మన అర్హత ఏంటి అంటే నామ సంకీర్తన ద్వారా, ఆ సాధు సంఘం ద్వారా మనను పవిత్రం చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో శ్లోకం చెప్తున్నారు, ఇహం హి విశ్వం భగవాని వేతర. అంటే హృదయం పవిత్రమై అలలాడుతుంటే అప్పుడు ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడట. అంటే అది ఆ అర్హత మనం సంపాదించుకుంటాం అనమాట. ఎప్పుడైతే హృదయం కలుషితం అవుతుందో మనం భగవంతుడిని చూడము,
అంత వక్రంగా ఆలోచిస్తాం మనం. కానీ ఎప్పుడైతే మనం హృదయాన్ని పవిత్రం చేసుకుంటామో ప్రతి చోట కూడా భగవంతుడిని చూస్తాము. అటువంటి అవకాశం మనకి ఎప్పుడు వస్తుంది అంటే సత్సంగం ద్వారానే వస్తుంది. సత్సంగంలో వస్తే ఏంటంటే స్వభావరీత్యా మనలో పవిత్రత లేనప్పటికీ కూడా సత్సంగంలో ఉన్నాము అన్న దాంతో మెల్లగా 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 మనలో పరివర్తన మొదలవుతుంది. ఆ పరివర్తన మనను పవిత్రత వైపు నడిపిస్తుంది. కాబట్టి సత్సంగానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట మన పెద్దలు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే హృదయం పవిత్రం అవుతుందో వాళ్ళు మాయ పట్ల ఆకర్షితులు కారు. మనకు చక్కటి ఉదాహరణ రామాచార్య హరిదాస్ ఠాకూర్. ఆయన ఎన్నో రకాలుగా ఆయనను ప్రలోభ పెట్టాలని చూశారు, స్త్రీలను ప్రయోగించారు. దేని పట్ల కూడా అతను ఆకర్షితుడు కాలేదు. ఎందుకంటే భగవన్ నామం పట్ల ఉన్న ఆకర్షణతో అతని హృదయం పవిత్రంగా ఉంది. కాబట్టి ఇటువంటి కల్మషాలు ఇవి అతన్ని ఆకర్షించలేదు. చిన్న ఉదాహరణ చెప్తారు కదా, ఇప్పుడు హంసలు ఉన్నాయి, అవి శుభ్రమైన నీటిలో నివసించేందుకు కోరుకుంటాయి. అదే కాకులు ఉన్నాయి అనుకోండి, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండేందుకు అవి ఉత్సుకత చూపిస్తాయి. అదే రకంగా ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఈ మాయాజాలం నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారు, అటువైపు ఆకర్షితులు కారు అన్నమాట. అయితే ఎప్పుడు మనలో అటువంటి పవిత్రత వచ్చినప్పుడు ఒక పవిత్రత పొందింది మనసు ఎట్లా? నిరంతరము భగవద్గీతన వల్ల, భక్తుల సాంగత్యం వల్ల. దాన్ని ఇంకా ఎట్లా మెయింటైన్ చేయాలంటే శిల ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు అంటే ఈ నవవిధ భక్తుల ద్వారా మనం భక్తియుత సేవ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన భక్తి అచంచలంగా, అంటే అది జగమగా అయించదు. కొన్ని సందర్భాల్లో మన మనసు బలహీనమైపోతుంది. అట్లా కాకుండా ఈ నవవిధ భక్తుల ద్వారా మనం ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తే అప్పుడు మన విశ్వాసం అచంచలంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ ఎప్పుడైతే ఆ పరిస్థితికి భగవంతుడు ఒక భక్తుడు చేరుకుంటాడో ఇంకా దేని పట్ల కూడా అతను చంచలాన్ని పొందడు, అంటే చలించడు దేని చూసి కూడా అని చెప్పి ఇక్కడ ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే దశవిధ నామాపరాధాలు. మనం 10 అఫెన్సెస్ చదువుతాం కదా మహామంత్రానికి అగేన్స్ట్ గా, ఆ 10 అఫెన్సెస్ కూడా మనం చేయకుండా జాగ్రత్తగా మహామంత్రాన్ని జపించాలి. తర్వాత ఎటువంటి అపరాధం లేకుండా విగ్రహారాధన చేస్తే ఈ రకంగా మన సాగిస్తున్నటువంటి భక్తి యోగం అది సంపన్నమవుతుంది అని చెప్తున్నా శిల ప్రభుపాద. అంటే భగవంతుడు భక్తులు శాస్త్రాలు మనల్ని ఏవైతే ఆదేశించాయో ఆ విధులు, నియమాలు, నిబంధనలు అన్ని చక్కగా ఎప్పుడైతే మనం ఫాలో అవుతే అప్పుడు భక్తిదేవి మన మీద అనుగ్రహిస్తుంది అనమాట. అనుగ్రహిస్తుంది కాబట్టి బాహ్య విషయాల మీద మనకు ఆకర్షణ గాని వాటి గురించి మనకు కలత పొందడం గాని జరగదు అని చెప్తున్నారు. చెప్పి అటువంటి స్థితిలో ఉన్న భక్తుని ముని అంటారు అని శిల ప్రభుపాద చెప్పారు. లాస్ట్కి ఏం చెప్పారంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే దేవాదేవుడైన కృష్ణుని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు, అంటే భగవంతుడు ఎవరు, ఆయన ఈ మన మానవ శరీరంలో గోచరించిన ఆయనే మానవుడు కాదు, ఆయన శరీరము భౌతికమైనది కాదు, ఈ రకంగా అన్ని తెలుసుకుంటే అటువంటి వాళ్ళని ఏంటి అంటే ముని అంటారు. భక్తుడు అయినప్పటికీ కూడా భగవతత్వం అంతా తెలుసు కాబట్టి అతన్ని ముని అంటారు. ముని అంటే ఎప్పుడు ధ్యానము, ఆలోచన, చింత భగవంతుడి గురించి ఉంటాయి కదా, అటువంటి భక్తుని ముని అంటారు అని ఉదాహరణలు అందరూ చెప్పారు. శుకుడు, కపిలుడు వీళ్ళందరి గురించి కూడా చెప్పారనమాట. బేసిక్ శిల ప్రభుపాద మనకేం చెప్తుంది అంటే భక్తుల సాంగత్యంతో మరియు భగవద్గీతన ఆరాధన చేసేటప్పుడు అపరాధాలు నివారించడం ద్వారా, అందుకే అంత కాషన్ రోజు మనం ఎంత చదువుతాం ఈ 10 నామాపరాధాలు అవి చేయకూడదు అని. ఎందుకంటే అపరాధాలు చేస్తే మనం చేసినటువంటి మొత్తం ఈ సాధన భంగం అవుతుంది. కాబట్టి అపరాధాలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అందుకని ఇవి జాగ్రత్తగా మనం కీర్తించేటప్పుడు, తర్వాత భగవద్భక్తుల సాంగత్యంతో ఉన్నప్పుడు, తర్వాత ఆరాధన చేస్తున్నప్పుడు మనం అపరాధాలు చేయకపోతే మన మనసు పవిత్రమై భగవంతుడు మనకు రివీల్ అవుతాడు, అంటే ఆయన మనకు ప్రకటితం అవుతాడు.
కళ్ళ ద్వారా చూడక్కర్లేదు మనం, కానీ భగవంతుని మనము అనుభూతి ఎట్లా పొందగలుగుతామంటే, ఒకటి సత్సాంగత్యము, రెండు ఈ భగవద్గీతన ఆరాధన చేసేటప్పుడు అపరాధాలు చేయకుండా ఉండడం, మనసు పవిత్రం అవడం, ఈ 3 క్వాలిఫికేషన్స్ భగవంతుడు మనకు ప్రకటితం అవుతాడు. 60వ శ్లోకం. ఎత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతిర్ ఆకాశమివ విస్తృతం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వేగం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ మన్నవ భాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతి ఆకాశమివ విస్తృతం. దేవదేవ నిరాకార బ్రహ్మము సూర్యకాంతి లేదా ఆకాశం వల్లే సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఎయ్యది విశ్వమంతటను వ్యాపించనిదో మరియు దేవియందు సమస్త విశ్వము ప్రకటమైనదో అట్టి నిరాకార బ్రహ్మము నీవే అయి ఉన్నావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో నిరాకార బ్రహ్మం నువ్వే అని చెప్తున్నారు శివ. అంటే ఇప్పుడు ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఒక స్వరూపుడు కాదు, స్వరూపం కాదు అని అనుకుంటారు. వాళ్ళు రూపరహితుడు అనుకుంటారు. కానీ ఆ రూపరహితమైన ఈ జగత్తు కూడా రూపసహితమైన భగవంతుడి నుంచే వచ్చింది. మీరు ఏ నిరాకారుని పూజిస్తున్నారో ఆ నిరాకార తత్వం కూడా భగవంతుని సకారం నుంచి వచ్చింది అన్న విషయాన్ని ఇక్కడ శివుడు ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ చెప్తూ ఈ శ్లోకాన్ని కూడా మరి ఎలా పోల్చారంటే సూర్యకాంతితోటి పోల్చారనమాట. ఏ రకంగా అయితే సూర్యకాంతి ఆకాశం మొత్తం వ్యాపించి ఉంటుందో అదే రకంగా భగవంతుడు నిరాకార రూపంలో నిరాకార బ్రహ్మంలా మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంటారు. అది వేరు కాదు, అది భగవంతుడే. అయితే ఒక చక్కటి పదం ఏం చెప్పారంటే, ఏది విశ్వమంతటా వ్యాపించి ఉన్నదో మరియు దేని నుండి సమస్త విశ్వం ప్రకటితమైందో అటువంటి నిరాకార బ్రహ్మము వేరే ఏది కాదు, భగవంతుడే అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అన్నమాట. శిలా ప్రభుపాద్ కాదు, శివుడు చెప్తున్నారు. సరే, ఈ భాష్యం శిలా ప్రభుపాద్ ద్వారా పెద్దది ఇచ్చారు. ఎందుకంటే మనకు ఈ నిరాకార సకారవాదము పూజ గురించి ఎప్పుడు సందేహాలు ఉంటాయి. దాని గురించి వేరువేరుగా మనుషులు వ్యక్తపరుస్తుంటారు వాళ్ళ అభిప్రాయాలు. కాబట్టి ఇక్కడ దాని గురించి కొంచెం ఎక్కువ చెప్పారనమాట. ముఖ్యంగా ఒక విషయం శిలా ప్రభుపాద్ నొక్కి చెప్పింది ఏంటంటే, ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్లకు భగవంతుని యొక్క ఈ శక్తి, అచింత్య శక్తి, అనేక శక్తులు భగవంతుడికి, ఆ శక్తులు వాళ్ళు అవగాహన చేసుకోవడం చాలా కష్టం అనమాట. అందుకని ఇంత విశాలమైన జగత్తును రూపంతో కలిగినటువంటి భగవంతుడు ఎలా సృష్టించగలిగాడు, విశ్వమంతా ఆయన మీద ఎలా ఆధారపడింది అనే విషయం వాళ్లకు అవగాహన కాదు, దురవగ్రాహ్యమైంది అని చెప్పారు శిలా ప్రభుపాద్ గారు. అందుకని వాళ్ళకి ఆ అవగాహన లేదు, దాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు భగవంతుని ఈ సకార రూపాన్ని గురించి విమర్శిస్తారనమాట. ఇక్కడ చక్కటి ఉదాహరణ ఏం ఇచ్చారంటే సూర్యుని గురించి ఇచ్చారు శిలా ప్రభుపాద్ పర్పోట్లో. సూర్యుడిది ఏంటి అంటే ఈ అన్ని 9 గ్రహాలు, నవగ్రహాలు అన్నీ కూడా సూర్యకాంతిలోనే ఉన్నప్పటికీ కూడా సూర్యకాంతికి గ్రహాలకు సూర్యబింబం సపరేట్ అని చెప్తున్నారు. అంటే భగవంతుడే ఈ విశ్వానికి మొత్తం ఈ ఒక నిరాకార రూపంలో ఉన్నప్పటికీ భగవంతుడు నిరాకారుడు కాదు, భగవంతుడు సకారుడు. చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఇచ్చి దీని విశిష్టత ఏంటి అంటే సూర్యకాంతి, ఆకాశము సూర్యకాంతి రెండు ఒకటి రకం, అన్ని చోట్ల అవి స్థితమైనవి. తర్వాత ఇప్పుడు ఆకాశం చూడండి, కుండలో చూసిన ఆకాశం కనిపిస్తుంది, మలినమైన బురదల్లో చూసిన ఆకాశం కనిపిస్తుంది, అన్ని చోట్ల అదే రకం ఉంటాయి కదా. సూర్యకాంతి కూడా అంతే, మలిన ప్రదేశాల్లో పవిత్ర స్థానాల్లో రెండు కూడా సూర్యకాంతి సమానంగా ఉంటుంది అని చెప్పి, మలిన ప్రదేశాల్లో సూర్యకాంతి ఉన్నప్పటికీ ఆ మలినానికి అతను అతీతంగా ఉంటాడు. ఎలా అయితే భగవంతుడు అన్ని చోట్ల స్థితమైనప్పటికీ కూడా, ఈ పవిత్రము అపవిత్రంలో కూడా భగవంతుడు ఉన్నప్పటికీ కూడా
వ్యత్యాసం ఏంటంటే పవిత్రమైన వాటిని భగవంతుడి ముందు భాగంగా చెప్తే, పవిత్రమైనవి భగవంతుడి యొక్క పృష్ఠ భాగంగా చెప్తారు. ఒకసారి అసలాని మాత క్లాస్ చెప్పింది, గుర్తుందనుకుంటా. భగవంతుడి కంటే ముందు ఉన్నది జ్ఞానము, వెనుక ఉన్నది మాయా అజ్ఞానం కదా. అంటే ఇక్కడ అపవిత్రమైనది కూడా భగవంతుడి యొక్క పృష్ఠభాగంగా చెప్తారనమాట. అది చెప్పి మొత్తం ఈ సమస్తం అంతా కూడా భగవంతుని వల్లనే స్థితమైంది అని చెప్పి భగవంతుడు కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో ఏం చెప్పారంటే, ఈ సృష్టి అంతా నాదే, అంటే చరాచరాలన్నీ నేనే సృష్టించినప్పటికీ, జీవులన్నీ ఆయనలో ఉన్నప్పటికీ తను వాటిలో లేను అని చెప్పారు. అంటే ఎట్లయితే మనం చదివితే ముందు సూర్య ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా, సూర్యకాంతి అన్ని చోట్ల ఉన్నా వాళ్ళ సూర్య భగవానుడు ఎట్లయితే సపరేటో, అదే రకంగా అంతా వ్యాపించినట్టు సర్వవ్యాపక భగవానుడు మళ్ళా వాటిలో స్థితమై లేడు, ఆయనే భిన్నంగా ఉన్నారనమాట. అది ఈ సర్వ సృష్టిలో నిరాకార బ్రహ్మ రూపంలో ఆయన వ్యాపించబడి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం భగవంతుడు గోలోక బృందావనంలో హ్యాపీగా వేణు ఊతూ ఉన్నారనమాట. అది మనం గ్రహించుకోవాలి. అది ఎట్లా గ్రహించుకోవాలి? అది భక్తి యోగం ద్వారానే మనకు వీలవుతుంది అనమాట. ఈ భక్తి యోగం క్లుప్తంగా శిల ప్రభుపాద చెప్తున్నట్టే, భక్తి యోగం లేకపోతే, అంటే భగవంతుడికి భక్తితో సేవ చేయకపోతే ఈ నిరాకార తత్వం కూడా నిరాకారవాదికి అర్థం కాదు అని చెప్తున్నారు. అంటే ఈ ఏదైతే బ్రహ్మం అని చెప్తారో ఆ బ్రహ్మతత్వం కూడా వాళ్లకు అర్థం కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తి వాళ్ళు చేయట్లేదు, అందువల్ల వాళ్ళకి అది అర్థం చేసుకోవడం కష్టం. ఆ భగవంతుడిని ఏ రకంగా 3 తత్వాలతో అర్థం చేసుకుంటారో, మన భాగవతం నేర్చుకున్న బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానికి సభ్యతే, ఇవి అర్థం చేసుకోవాలి అంటే మనకు క్లుప్తంగా తెలుసుకుంది ఏంటంటే, భగవంతుడే అన్నిట్లో కూడా నేర్చుకోవాల్సింది పరమ విషయం ఏంటి అంటే, పరమమైనది ఏంటంటే భగవంతుని యొక్క స్థితి. ఈ బ్రహ్మన్, పరమాత్మన్, భగవాన్, ఈ మూడిట్లో కూడా ఉన్నతమైనది భగవాన్ అనే తత్వం. కాబట్టి మనం ఏంటంటే పరమాత్మ ఏదైతే పరతత్వం అంటామో, వదంతి తత్వం అనుకుంటాం కదా, అది రూప సహితమే అని ఇక్కడ శిలా ప్రభుపాదులు మళ్ళా స్పష్టంగా చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారు అంటే, శివుడు దాన్ని బలపరుస్తున్నారు ఆయన యొక్క ఈ ప్రేయర్ ద్వారా అని చెప్తూ ఇంకో చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఎట్లా అంటే, ఒక వ్యాపారవేత్త అనేక కార్యక్రమం, చాలా ఆఫీసులు, ఫ్యాక్టరీస్ అన్ని ఉంటాయి. ప్రతి చోట అతను పర్సనల్ గా అటెండ్ అవ్వక్కర్లేదు. ఆయన తెలివి వల్ల, ఆయన ప్లానింగ్ వల్ల, ఆయన యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల, ఆయన కింద ఉండే మిగతా వ్యక్తుల ద్వారా ఆ ఫ్యాక్టరీలు అవన్నీ నడపబడుతున్నాయి కదా. అదే రకంగా ఏంటంటే భగవంతుని యొక్క శక్తి, అచింత్య శక్తుల వల్ల, ఆయన మేధస్సు వల్ల ఈ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అన్ని కూడా ఈ చక్కగా అంటే నడపబడుతున్నాయి. తర్వాత ఈ సమస్త శక్తికి మూలం కూడా భగవంతుడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పబడుతుంది అనమాట. లాస్ట్ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, శ్రీకృష్ణ నిరాకార తత్వం ఏ విధంగా అవగతం చేసుకొని వచ్చిన విషయం ఈ రకంగా చెప్పబడింది. అంటే భగవంతుడు నిరాకారంగా కూడా ఆయన ఎట్లా స్థితమయ్యాడు అనే దానికి మళ్ళా భగవద్గీత 7th చాప్టర్ కనెక్ట్ చేస్తూ, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి సూర్య, అన్ని చోట్ల కొన్నిట్లో వ్యక్తిగతంగా ఉంటే, కొన్ని చోట్ల ఏవైతే ఆయన ద్వారా ప్రకటితమయ్యాయో వాటి యొక్క గొప్పతనం ద్వారా భగవంతుడు మనకు అనుభూతి పొందుతాడు. ఎప్పుడే విపరీతమైన ఆకలితో ఉంటాం, విపరీతమైన దాహంతో ఉంటాం, ఒక నీటి బొట్టు మనకు తగిలితే ప్రాణాలు లేచి వచ్చినట్టుంటాయి. ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా ఎండాకాలం నుంచి మొట్టమొదటి చినుకులు పడతాయి. ఆ చినుకుల్లో చినుకు పడ్డప్పుడు అదే నేల నుంచి వచ్చే ఆ సువాసన, దాంట్లో భగవంతుడు ఉన్నాడు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా భగవంతుడు కొన్ని చోట్ల నిరాకార రూపంలో విస్తరించి ఉంటే, సకారంగా స్వామి భక్తులకు అనుగ్రహం చూపిస్తుంటారు. అన్ని రకాలుగా కూడా సమస్త ఈ జగత్తులన్నీ, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు భగవంతుని యొక్క యోగ శక్తి ద్వారా నడపబడుతున్నాయని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. సో ఈ నిరాకారంది మటుకు ఎవరైతే భగవంతుడు లేడు, అంతా బ్రహ్మజ్యోతి, బ్రహ్మమాయ అనుకుంటే
అది కూడా భగవంతుని యొక్క శక్తి అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా శివుడు చెప్తున్నారనమాట. 61లో యో మాయేదం పురురూపయా సృజత్ విభక్తి భూయా క్షపయత్య విక్రియః యద్వేద బుద్ధి సదివాత్మదుస్తయా త్వమాత్మతంత్రం భగవన్ ప్రతిమహి. హరే కృష్ణ. ఇంతమంది హరే శక్తులు కృష్ణ. అని చెప్తున్నాం కదా, చదవాలా భగవంతుడి మాతాజీ? చదవండి. భగవంతుడి శక్తులు అన్నాం కదా, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చదవండి. యోమాయ యోమాయ వేదం పురు పురు పురూరూపయా సృజాత్ వివర్తి భూయా క్షపయత్య విక్రియః యద్వేద బుద్ధి సదివాత్మదుస్తయా త్వమాత్మస్తంత్రం తంత్రం భగవాన్ మాతాజీ, తంత్రం ఆత్మతంత్రం. మహాత్మ తంత్రం భగవాన్ ప్రతిమహి. మహాత్మ కాదు, త్వం ఆత్మ, త్వం ఆత్మ తంత్రం. తమాత్ర తంత్రం ఆ, భగవాన్ భగవాన్ ఇంకుంది కదా మాతాజీ, భగవాన్ ప్రతిమహి. ప్రతిమహి. ఆ, చదవండి. దేవా, నీవు అనేక శక్తులను కలిగి ఉన్నావు. అవి అనేక రూపములలో ప్రకటమై ఉన్నవి. వాని చేతనే నీవు ఈ దృశ్యమాన జగత్తును కూడా సృజించితివి. శాశ్వతమైనదన్న చందమున నీవు పోషించినప్పటికీ ఈ జగత్తు చివరకు నీచే నశింపజేయబడును. అట్టి వికారములచే నీవెన్నడును కలత పడకున్నను జీవులు వానిచే కలత చెందుదురు. కనుక వారు ఈ జగత్తును నీకు భిన్నమైనదిగాను లేదా నీ నుండి విడిపడినదిగాను తలతురు. ఏ భగవాన్, నీవు సర్వస్వతంత్రుడవు. ఈ సత్యమును నేను స్పష్టంగా గాంచుతున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ అనేక శక్తులు అని చెప్పారు కదా, మనం చాలా సార్లు చెప్తున్నాం భగవంతుడికి అనేక శక్తులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం చెప్తున్న శక్తులు ఏంటి అంటే బాహ్య అంతరంగ తటస్థ శక్తులు అన్నమాట. బాహ్య శక్తి అంటే ఈ జగత్తు, బహిరంగ తర్వాత అంతరంగ శక్తి అంటే భగవంతుని యొక్క అంతరంగ శక్తి, తటస్థ శక్తి అంటే మనం ఆత్మలు, భగవంతుని యొక్క అంతరంగ శక్తి. ఈ సింపుల్ లాంగ్వేజ్. తటస్థ శక్తి అంటే జీవులు. అయితే ఈ మూడు వర్గాల్లో ఏం చెప్తున్నారంటే అందరూ ఈ మూడు వర్గాల ద్వారానే ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు అనేక కోట్ల జీవరాశులు కూడా కలుగుతున్నాయి. అయితే కొందరు ఏంటంటే ఆ భగవంతుని ద్వారా సృష్టించబడిన జీవుల్లో కొందరు నిత్యబద్ధులైతే కొందరు నిత్యముక్తులు అవుతున్నారు అనమాట. ఎవరు నిత్యముక్తులు అంటే ఈ భౌతిక జగత్తు యొక్క ప్రభావానికి ఎవరైతే లోను కారో అటువంటి వాళ్ళు నిత్యముక్తులు అంటారనమాట. కానీ సామాన్యంగా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి భౌతిక జగత్తు యొక్క సంపర్కం వల్ల వాళ్ళు ఏంటంటే భగవంతుడు వేరు, నేను వేరు, నేను సపరేట్ అని అనుకుంటారనమాట. అనుకొని వాళ్ళు ఎప్పుడు కూడా తాము స్వతంత్రంగా భోగించాలనుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే శ్రీల ప్రభుపాద ఏమన్నారంటే వాళ్ళ అస్తిత్వము ఎల్లవేళ కష్టమై ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంలో అతను దుఃఖభాగుడై ఉన్నందువల్ల ఏంటంటే జీవితం చాలా కష్టమైంది, ఈ భౌతిక జగత్తు చాలా కష్టం అన్న విషయానికి అతను ఆ భావన అతనిలో వస్తుందట. అది ఎందుకు వచ్చింది అంటే భగవంతుడి నుంచి తను భిన్నం అని తెలుసుకోవడం వల్లనే ఆ బద్ధ జీవితము, తర్వాత ఈ బాధామయమైన భావనలు కూడా వచ్చాయన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకొని మాయలో పడలేదో ఆ ముక్త జీవులకు ఇటువంటి బాధలు లేవు. కానీ ఈ మనం ఆధ్యాత్మిక శక్తి అయినప్పటికీ కూడా మన భౌతిక శక్తి యొక్క ప్రభావంలోకి రావడం వల్ల ఈ బద్ధజీవై బాధపడుతున్నాం. భగవంతుడి మటుకు ఇటువంటి భౌతికమైనటువంటి ఎటువంటి ప్రభావాలు ఆయన మీద ఉండవు అని చెప్తూ ఆయన ఆ భగవంతుడు ఈ శక్తులు రెండు కూడా భగవంతుడే. ఆధ్యాత్మిక శక్తి కానీ భౌతిక శక్తి రెండు ఆయన యొక్క శక్తులే కాబట్టి రెండు సమానమే. ఈ భౌతిక శక్తి భగవంతుడి కష్టానికి కారణం కాదు, అసలు ఆయన కష్టమే ఉండదు. కానీ మనకు ఎవరైతే ఈ బద్ధ జీవులమో వాళ్ళకి ఈ భౌతిక శక్తి కష్ట కారణం అవుతుంది అని చెప్తున్నారు. దానికి కారణం మనం భోగలాలసత, మనం భగవంతుడికి సపరేట్ గా భోగించాలన్న మన కారణమే మన కష్టాలకు
కారణమవుతుంది. అది నేను స్పష్టంగా తెలుసుకుంటున్నానని ఇక్కడ శివుడు చెప్తున్నాడు అనమాట. నువ్వు సర్వస్వతంత్రుడివి, నీకు ఈ భౌతికపరమైనవి ఏవి నీ మీద ప్రభావం చూపవు అని చెప్తున్నారు. చెప్పి శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. గవర్నమెంట్లో అంటే భగవంతుడికి ఆధ్యాత్మిక తర్వాత భౌతిక శక్తులు రెండు సమానం అని చెప్పారు కదా. దీనికి ఇక్కడ ఉదాహరణ ఏం ఇస్తున్నారు అంటే ఎవరైతే భగవంతుడి భక్తులు ఉంటారో వాళ్ళు ఏంటంటే భగవంతుడి జ్ఞానం ఉన్నందువల్ల మాయ సన్నిధిలో కూడా వాడు ఎటువంటి కలతను పొందరు. లాస్ట్ టైం కూడా చదువుకున్నాం మాయ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదని. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే మాయ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి కలత ఉండదు. ఉదాహరణకి ఎంతో మంది భక్తులు ఉండలేని పరిస్థితి. శిలా ప్రభుపాదనే తీసుకోండి. శిలా ప్రభుపాదుల వారు ఆయన అమెరికా పోయినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు ఒక భక్తుడికి ఒక పెద్ద ఛాలెంజ్. కానీ ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తట్టుకొని తన భక్తిని ప్రచారం చేసి 10 మందికి పంచారు. అంటే ఈ మాయ సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఆయనే మటుకు ఆ మాయకు లోపడలేదు. ఇంకా మాయలో ఉన్న వాళ్ళని మెల్లమెల్లగా తన చేయూతనిచ్చింది, ప్రసాదం ఇచ్చి తర్వాత వాళ్లకు భక్తి అనేది ఇచ్చి భక్తిలో ఉన్న రుచిని తెలిపి శిలా ప్రభుపాద వాళ్ళని మాయ నుంచి పైకి లాగారు. కానీ ఆయన మాయా యొక్క ప్రభావితుడు కాలేదు. ఎందుకు అంటే భగవత్ విజ్ఞానం అతను పూర్తిగా తెలుసుకున్నవాడు కాబట్టి. అదే రకంగా ఈ శక్తి భౌతిక శక్తి ఓ మాయ ఇది ఏదని అనుకోకుండా ఈ భౌతిక జగత్తులో దొరికినటువంటి పరికరాలను దొరికిన ఏమంటారు ఈ వీటన్నిటిని భగవత్ సేవకు ఏ రకంగా వినియోగించో వాళ్ళకి తెలుసు అనమాట. ఈ అవకాశాన్ని ఈ భౌతిక శక్తిలో దొరికిన అవకాశాలని భగవత్ సేవకు ఉపయోగించుకుంటారు. ఉదాహరణకు శిలా ప్రభుపాద ఆయన వెళ్ళినప్పుడు ఈ డిక్టేట్ చేసేవారు రికార్డ్ చేయడం. ఈ రకంగా ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నటువంటి పరికరాన్ని ఆయన భగవత్ సేవకు ఎలా వినియోగించాలో చూపించారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈ వైష్ణవులకు అది తెలుసు కాబట్టి భౌతిక శక్తి వాళ్ళను ఇబ్బంది పెట్టదు అని చెప్తూ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే ఒక గవర్నమెంట్ రక్షణ శాఖ ఉంటుంది, తర్వాత ప్రజా అవసరాల శాఖ ఉంటుంది. ఈ రెండు వేరు వేరని మనకు అనిపించినప్పటికీ ప్రభుత్వానికి ఆ రెండు ఒకటి. ఎందుకంటే వాటి విధులను అవి నెరవేరుస్తున్నాయి అన్నమాట. అదే రకంగా ఇక్కడ ఆధ్యాత్మిక భౌతిక శక్తులు రెండు కూడా వాటి డ్యూటీస్ అవి నెరవేరుస్తున్నాయి అన్నమాట. ఈ ఎవరైతే మాయకు ప్రభావితం అవుతారో వాళ్ళకు కలత కలిగిస్తుంది ఏది ఈ భౌతిక జగత్తు. కానీ ముక్త పురుషులకు భగవద్భక్తులకు అది కష్టము కలిగించదు. అది కష్టం అనుకోరు. భగవత్ సేవలో వాళ్ళు దాన్ని కష్టంగా భావించరు. అది భగవంత్ దత్తమే అనుకొని దాన్ని స్వీకరిస్తారన్నమాట. అని చెప్పేసి ఈ భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు. ఎందుకంటాం మనము అంటే భగవంతుడి శ్వాస ద్వారా ఆయన విశ్వాలు మనం బ్రహ్మ సంహితాలు చదువుతుంటాం కదా, ఆయన శరీర రంధ్రాల నుంచి అనేక విశ్వాలు వస్తుంటాయి. ఆ రకంగా విశ్వాన్ని సృష్టిస్తారు. తర్వాత స్వామి సంకర్షుడుగా మొత్తం ఈ సమస్త విశ్వాన్ని ఆయనే లయింపజేస్తారు అనమాట. సృష్టి స్థితి పోషకారకుడు భగవంతుడు. అతని మీద ఎటువంటి వికారాలు ప్రభావం చేయవని. ఈ వికారాల గురించి మనం ఇదివరకు కూడా ఒక శ్లోకంలో చదువుకున్నాం. ఆ వికారాలు ఏంటి అన్నారంటే బద్ధ జీవులకేమో ఉండే వికారాలు ఏవి భగవంతుడి మీద ఉండవు. మనకుండే వికారాలు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు. వీటన్నిటి కూడా భగవంతుడు అతీతుడు అనమాట. మనకు ఇవన్నిటి కారణంగా మనం ఎప్పుడు కలత ఉంటాం. బాగా ఆకలిస్తుంటుంది కానీ మనకు సమయానికి తినేందుకు ఏమి ఉండదు. మనకి ఎంతో రుచికరమైన భోజనాలు తినాలంటది, మనకు అది దొరకదు. అప్పుడు మనకు కలత చెందుతాం. అట్లే దప్పిక, శోకం కూడా ఏదో ఒక విషయం మనకు లేదనొక బాధ, శోకం ఇంకోటి ఉందన్నది శోకం. ఇవన్నీ ఏంటంటే మనల్ని ఎప్పుడు కూడా బద్ధజీవిని ఆనందపరచవు అనమాట. ఇవి కాక మనకుండే మోహం, ప్రతిదీ నాది ఆ మమత్వము, తర్వాత మృత్యువు, ముసలితనం, ఇవన్నీ కూడా ఒక బద్ధజీవికి ఈ వికారాలన్నీ కష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ స్వామికి అటువంటివి ఏమీ లేవు అని చెప్తున్నారు అనమాట. శివుడు
ఏం చెప్తున్నారంటే ఈ పరమశివుడు లేదా ఏ విశుద్ధ భక్తుడైనా వాళ్ళకి ఇటువంటి భేద బుద్ధి లేదు కాబట్టి ఆ సత్యాన్ని వాళ్ళు గమనిస్తారు. మా బద్ధ జీవులకు ఆ వ్యత్యాసం తెలియదు. కానీ అందుకే భగవంతుడు కూడా మనలో ఒకళ్ళు అనుకుంటాం. మనం భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోం. కానీ విశుద్ధ భక్తులకి ఏంటంటే ఈ వ్యత్యాసం తెలుసు. స్వామికి ఈ బద్ధ జీవులకు ఉండే ఈ వికార రహితుడు ఆయనే, వికారాలతో కూడుకున్న వాళ్ళు మనం అన్న విషయం కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ భగవతత్వాన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని ఎవరైతే ఈ పరమాత్మ రూపంగా అందరిలో ఉన్నారో ఆయన భగవంతుడు అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటారు. తర్వాత భగవంతుడి యొక్క ఈ వివిధ శక్తుల యొక్క ఆధ్యాత్మికత కూడా అతను అర్థం చేసుకోగలుగుతాడు అన్నమాట. కాబట్టి ఇన్ని రకాలుగా భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్లకు ఇంకా భగవంతుడిని మర్చిపోయే సమస్యే లేదు. ఎప్పుడు సతతము కీర్తయంతము, ఎప్పుడు భగవంతుని తలుచుకుంటాడు, భగవంతుని ప్రే చేస్తుంటాడు. అటువంటి వాళ్ళ మీద ఈ భౌతికత్వం అనే ఎఫెక్ట్ ఏమీ ఉండదు. భౌతిక జగత్తులో మాయ అతని మీద ఎటువంటి ప్రభావం చూపదు అని శిలా ప్రభుపాదు శివుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. 62 దసరాని నీకు ఎంతసేపు పడుతుంది కథ చెప్పేందుకు? నాకెంత మాదిరి 5 minutes. అయితే ఇది ఒక్కటి చేసి ఆపేస్తాం. 62వ శ్లోకంలో క్రియాకల మనము నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ భక్తి గురించి అయిపోయింది కదా. భక్తి గురించి అయిపోయినాక శివుడు భగవంతుడికి తర్వాత ఈ భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది. శ్లోకా నెంబర్స్ కరెక్ట్ చెప్తా. 60 నుంచి 66 అంటే ఆల్రెడీ 2 చెప్పేస్తున్నాం. 60 నుంచి 66 శ్లోకాలతో ఈ భౌతిక సృష్టికి భగవంతుడికి మధ్య ఉండే సంబంధం గురించి చర్చించడం జరిగిందనమాట. దీంట్లో ఫస్ట్ ఏమో బ్రహ్మన్ అంటే ఏంటి, నిరాకార జ్యోతిగా అన్ని చోట్ల ప్రకాశవంతమైనటువంటి నిరాకార బ్రహ్మనే భగవంతుడి అని చెప్తాడు. సెకండ్ దాంట్లో ఏంటంటే జీవులు భగవంతుడు మాయ ఈ మూడింటికున్న సంబంధం ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం. అది దానికి చెప్తానంట ఆయనే ఈ సృష్టి స్థితి లయకారకుడు. అతని యొక్క మాయ ద్వారా ఎవరైతే ప్రభావితం కారో అటువంటి వాళ్ళు భక్తులు. లేకుంటే మిగతా వాళ్ళంతా ఆ మాయ యొక్క ప్రభావం వల్ల బద్ధ జీవులైతారు అనుకుని వాళ్ళు నీవు వేరు ఈ భౌతిక ప్రపంచం వేరు అన్న భావనలో ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ శివుడు అటువంటి భగవంతుడు ఎవరైతే సర్వ స్వతంత్రుడో అటువంటి భగవంతుడిని తన నమస్కారాలు చెప్తున్నారు. తర్వాత భగవంతుని యొక్క విశ్వరూపం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. కళాపై ఇదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే హరే కృష్ణ ట్యూన్ మార్చాను. ఒక్క నిమిషం ఇందిరామాతాజీ. క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ త ఏవ కోవిదాః. చదవడం ఇందిరామాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రణామాలు మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. కళాపైరదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ త ఏవ కోవిదాః. హే ప్రభు, నీ విరాట్ రూపము పంచభూతములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, మిథ్యాహంకారమును సమస్తమును నిర్దేశించునట్టి పరమాత్మ రూపమును కలిగియుండును. భక్తులకు అన్యులైనట్టి కర్మయోగులు, జ్ఞానయోగులు తమ తమ స్థానాలలో నిలిచి తమ కర్మలచే నిన్ను పూజింతురు. కేవలము నీవే పూజనీయుడవని వేదములందు, వేదానుబంధములైన శాస్త్రములందు నిస్సందేహముగా ఎల్లడల చెప్పబడినది. సమస్త వేదముల తుది వాక్యం అదియే. హరే కృష్ణ ప్రణామాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ముందు శ్లోకాల్లో శిలాప్రభుపాద భాషలు ఏం చెప్తున్నారంటే భగవంతుడిని శివుడు ఏదైతే భక్తులకు ప్రియమైతుందో అటువంటి రూపంలో నేను దర్శించదలుచుకున్నాను నిన్ను అని చెప్తారు కదా. కానీ
ఒక ఆ రూపమే కాదు, భగవంతుని భక్తులకు ఏమైనా రూపమే కాక భగవంతుడు అనేక రూపాలతో ఆయన ప్రకటితమై ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో ఫస్ట్ ఏం చెప్పారంటే ఆయన విరాట రూపం గురించి. ఆ విరాట రూపంలో ఏమేమి ఉన్నాయి అంటే పంచభూతాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత మనలో ఉండే ఫాల్స్ అదేంటి ఇంటెలిజెన్స్, మైండ్ సూక్ష్మ అండ్ శరీరం. ఫాల్స్ ఇగో, ఏవైతే ఆ మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము, తర్వాత సమస్తము ఎవరైతే నిర్దేశిస్తున్నారో ఆ పరమాత్మ రూపం అన్ని కూడా ఈ విరాట్ రూపంలోనే ఉన్నాయి అని చెప్పి ఈ విరాట రూపాన్ని సామాన్యంగా అంటే భక్తులు కాని వారు అంటే భక్తుల కంటే వేరు భిన్నంగా కర్మయోగులు, జ్ఞానయోగులు వాళ్ళ స్థానాల్లో ఉండి వాళ్ళ విధుల ద్వారా నిన్ను పూజిస్తుంటారు అని చెప్పి భగవంతుడు అన్నిటికంటే పూజనీయుడన్న విషయాన్ని వేదాలు సూచిస్తున్నాయి, శాస్త్రాలు చూపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో ఎటువంటి సందేహం లేదు, నువ్వే అందరిలో పూజింపదగిన వాడివి అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ఆయన చెప్తున్నారన్నమాట. శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే భగవంతుని యొక్క అనేక రూపాల్లో ఈ శివుడు, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా అనేక దేవతలు కూడా వస్తారు. అయితే ఎవరైతే భౌతిక ఆసక్తులు ఉంటాయో వాళ్ళ ఆ దేవతలందరూ ఎవరైతే భగవంతుని యొక్క వివిధ రూపాలుగా ప్రకటితమయ్యారో వాళ్ళను ప్రార్థిస్తారు, ఎందుకంటే భౌతిక లాభాలు కోరుకుంటారు అని. కానీ మనకు సామాన్యంగా భాగవతం సూచిస్తున్నట్టు కోరికలున్నా కోరికలు లేకున్నా కూడా మోక్షం కావాలనుకున్నా దేన్నైనా మనం భగవంతుడిని పూజించాలి. అకామాసరో కామోవా మోక్ష కామోదారది తీవ్రైన భక్తి యోగైన యజేద పరము పురుషం పరం. అంటే ఎవరైనా కూడా అంటే ఎవరు జ్ఞానులు, భక్తులు, కామ్యకర్మరతులు అందరూ కూడా భగవంతుని ఆరాధించాలి, ఆయన్ని ఆరాధనే కోరుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఏంటంటే కొందరు భౌతిక లాభాల కోసము, శీఘ్రమైన ఫలితాల కోసము అన్య దేవతలు వాళ్ళు ఒక అంశాలు, భగవంతుని యొక్క అంశాలు, కానీ వాళ్ళను పూజిస్తుంటారు అని చెప్తూ వీళ్ళెవరు ఏంటంటే వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులుగా మనం తలుచుకోవాలి. ఎందుకంటే ఈ లాస్ట్ శ్లోకాలు కూడా చదువుకున్నాం, వరాలకు వాళ్లకు వరాలు ఇచ్చే శక్తి కూడా భగవంతుడే ఇచ్చాడు. కాబట్టి ఇటు భగవంతుని యొక్క ప్రతినిధులు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అన్నిటి సమస్తానికి కూడా పూజనీయుడు యజ్ఞేశ్వరుడు విష్ణువు. ఇక్కడ భగవంతుని యొక్క ఆధిక్యతని ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఈ వైదిక తాంత్రిక యజ్ఞాల్లో దేవతారాధన జరిగిన నిజమైన యజ్ఞ లక్ష్యం విష్ణువే. అంటే ఏ రకమైన భావంతో యజ్ఞాలు ఆచరించినప్పటికీ కూడా భగవంతుడు చెప్పినట్లు అవన్నీ నాకే. దాంట్లో ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంత యజంత విపూర్వకం. వాళ్ళు అన్య దేవతల్ని పూజించినప్పటికి కూడా అది ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నారు, అవిధి పూర్వకంగా. అంటే కరెక్ట్ పద్ధతి కాదు, కానీ వాళ్ళు అన్య దేవతలను చాలా శ్రద్ధగా పూజిస్తున్నారు కాబట్టి అది నన్ను పూజించినట్టే అని చెప్పారనమాట. ఇక్కడ మెయిన్ గా ఏ యజ్ఞం చేసినా దాని యొక్క మూలం ఏంటంటే విష్ణుని సంతృప్తి పరచడము. ఆ విషయాన్ని మళ్ళీ మనకు విష్ణు పురాణం శ్లోకం ద్వారా కూడా చెప్తున్నారు. ఎవరైనా ఒకసారి చదువుతారా శ్లోకాన్ని? వర్ణాశ్రమాచరవత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంథ నాణ్యతోష కారణం. హరే కృష్ణ. ఇది యాక్చువల్ ఎందుకు అవిధి పూర్వకం అంటే భగవంతుని నడిచకుండా వాళ్ళు మిగతా అన్య దేవతల్ని చాలా శ్రద్ధగా పూజిస్తున్నాం అనుకుంటారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. అందుకని అన్ని నియమాలు పాటిస్తూ విధేయమాల మూల ప్రయోజనం ఏంటంటే భగవంతుని సంతృప్తి పరచడము. అదే విష్ణు పురాణం కూడా చెప్తున్నాడు, మనుజుడు వేద తంత్రజ్ఞానం నిష్ణాతుడైనతో, అంటే వేదాలు తెలుసు, తంత్రం తెలుసు అతనికి, అతను కామ్యకర్మ రతుడైనా లేదా జ్ఞాని అయినా లేదా యోగి అయినా విష్ణు భగవానుని అర్చించునని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది.
ఎవ్వరు దేని చేసినా చిట్ట చివరికి వాటన్నిటిని అల్టిమేట్ చేసేది అంటే విష్ణువుని యొక్క సంతృప్తి పరచడమే అన్నమాట. అది ఆ ఆ విశేషము ఆ గొప్పతనం తెలుసుకుంది కేవలము వైష్ణవులు విష్ణు భక్తులే అన్నమాట. అంటే ఎటువంటి ఎవరిని పూజించినా మళ్ళా ఆ పూజలకు అన్నిటికీ అధిపతి భగవంతుడే. అది తెలియని వాళ్ళు అనే దేవతల్ని పూజిస్తుంటారు అనమాట. భౌతిక శక్తి అందు అతను పంచభూతములు. పంచభూతంలో భూమి, రాపురంలో వాయువు. అయితే మనకు మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ వ్యక్తమవుతుంటాయి కదా. ఈ ఈ శక్తి యొక్క జీవుల ద్వారా అతను తెలియబడుతున్నారు అనమాట. అంటే ఈ భగవంతుడి శక్తి మనం కూడా తటస్థ శక్తి అని చెప్పుకున్నాం కదా. ఈ జీవుల ద్వారా భగవంతుడు తెలియబడతాడు. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో వ్యక్తీకరణలన్నీ కలిసి అతను వివిధ శక్తిని సూచిస్తున్నాడు. సారాంశం ఏమంటే భగవంతుడు ఒక్కడే ఆయనను సమస్తము వ్యాపించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ. ఇది వేదవాక్కు. దీని మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే మొత్తం భగవంతుడే వ్యాపించినాడు. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఏవేవైతే అక్కడ మేనిఫెస్ట్ అయిన వ్యక్తీకరణ అంటే మేనిఫెస్ట్, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనేక శక్తిని సూచిస్తున్నాయి. అదే పదాన్ని ఈ వేదవాక్కు ద్వారా మనకు నిర్ధారణ జరుగుతుంది అనమాట. ఎవరికైతే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఇక మిగతా వాటి కంటే తన శక్తి యుక్తులన్నిటిని కూడా భగవంతుని ఆరాధన నందు కేంద్రీకరిస్తాడు. ఇప్పుడు యథాతరోర్మూల నిత్యేషణ తెలుసుకున్నాం కదా. చెట్టుకు నీళ్లు పోవాలంటే ఏ వేరుకు పోయాలి కానీ ఆకుకు, కొమ్మకు, పువ్వుకు, కాయకు పోయాం కదా. అదే రకంగా మొత్తం సమస్తం భగవంతుడి అన్న ఆ జ్ఞానంతో భగవంతుడి ప్రీతి కోసం ఆయన ఆరాధన చేస్తాడు కానీ భక్తుడు వేరే మార్గాన్ని అతను ఆచరించడు అని చెప్తున్నాడు. సో రేపు 63 ఇవన్నీ కొంచెం అంటే మనం చాలా సార్లు విన్నాము కానీ శిలా ప్రభుపాద అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. అంటే భక్తి యొక్క గొప్పతనము, విష్ణు భక్తి యొక్క గొప్పతనం మనకు శివుడి ద్వారా శిలా ప్రభుపాద యొక్క పరపోట్ల ద్వారా ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మనకు మండే రోజు శివరాత్రి 5 minutes అనుకున్నా. సో దాంట్లో ఏంటంటే ప్రభువు చెప్పిన పాయింట్స్ ఏంటంటే నాకు చాలా నచ్చినాయి. అంటే సింపుల్ పాయింట్సే, మనకు తెలియని ఏమీ లేవు, బట్ అందులో అంబరీష్ మహారాజ్ది నాకు కొంచెం బాగా అనిపించింది. సో దాంట్లో ఆయన మెయిన్గా చెప్పిన టాపిక్ ఏంటంటే భక్తుల యొక్క జీవితంలో 4 ఆశీర్వాద దృష్టికోణాలు, అంటే 4 డైరెక్షన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే దానికి ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏంటంటే కుంతి మహారాణితో చెప్పారు, ఎట్లా భగవంతుడిని వెనక్కి చూసి నువ్వెన్నెన్నో చేసున్నావు అనేసి ప్రతి దాంట్లో అంటే ఆయన కృతజ్ఞత చెప్పుకోవడం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రహ్లాద్ మహారాజ్ అనమాట. ముందుకు చూసి ఆయన్ని అంటే ఏం చేస్తారో ఆయన అది అనవసరం, కానీ ఎంత వాళ్ళు చెప్పినా ఏం చెప్పినా కూడా ప్రహ్లాద్ మహారాజు నమ్మలేదు. అంటే దేవుడు అంటే కృష్ణుడే అనేసి, అది విష్ణువే అనేసి ఆయన ఓం నమో నారాయణ చెప్పడము. సో అలాగా ముందుకు చూసుకుంటూ ఆయన కృతజ్ఞత చెప్తూనే ఉన్నారు భగవంతుడికి అన్నమాట. చుట్టూ చూసి సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ అనేది అంబరీష్ మహారాజు చెప్పారనమాట. సో 4వది వచ్చేసి మన లోపల వైపుది చూసి అనేది ధ్రువ మహారాజు చెప్పారనమాట. అంటే పరమాత్మను చూసుకొని ఆయన కృతజ్ఞత చెప్పడం భగవంతుడికి అది. సో ఈ విధంగా ఏంటంటే మనం కూడా భగవంతుడిని ఎటో ఒక వైపు నుంచి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. వెనక వైపు చూస్తామా, ముందుకు చేస్తాడు సాయం అనా, లేకపోతే మన లోపల ఉన్నాడు పరమాత్మ రూపంలో అనా అని చెప్తూ ఒక్కొక్కరి గురించి చెప్తూ నాకు అంబరీష్ మహారాజు చాలా నచ్చిందనమాట. మిగతావన్నీ కుంతివి అవన్నీ కూడా మనం విన్నవే. అంటే కుంతి నేహాభినూక్రమ నాశోస్తి ప్రతివాయన విదిత అని, విపదశంతుత అని, విషాన్ మహాగ్రేష పురుషాద దర్శనాత్ అని, ఆయన ఏ విధంగా కాపాడాడు అని చెప్పడము, ఇవన్నీ కూడా ఆయన చెప్పారనమాట. సో ఆమె వెనక వైపుది ఎన్నెన్నో చేసున్నావు నువ్వు మాకు అనేసి కృతజ్ఞత తెలుపుతుంది భక్తిలో ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి చెప్పారు. సో అలాగా మన ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీ తెలిసింది. అంబరీష్ మహారాజ్ది ఏం చెప్పారంటే, అంబరీష్ మహారాజ్ మనందరికీ తెలుసు, ఆయన పొద్దున్నే లేస్తారు, వాళ్ళందరూ వస్తారు. సో మిగతా వాళ్ళందరూ వస్తారు, వచ్చి వాళ్ళు చెప్తారు వాళ్ళ డ్యూటీలు ఏమేంటి అంటే వాటికి కావాల్సినవన్నీ అరేంజ్మెంట్లు చేసేసి ఆయన ఏంటంటే అక్కడ అందరికీ ఎవరెవరు ఏం చేయాలో అన్నీ చెప్పేసి ఆయన మళ్ళీ పూజకి వెళ్ళిపోతారు అనమాట. మనకి నవ్వేద భక్తిలో 9 చేసేది ఆయన అని తెలుసు కదా మనకి. సో ఆయన వెళ్ళిపోతారనమాట.
అలా వెళ్తే అలా చేసుకుంటూ ఉంటే ఒకసారి ఒక పేరెంట్స్ ఇద్దరు వస్తారనమాట. వచ్చి మా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, మీరు కొంచెం ఒప్పుకోండి అంటే, లేదు లేదు నా టైం నాకు దేవుడికే సరిపోవట్లేదు నేను సేవ చేసుకోవడానికి, నేను మీ అమ్మాయిని ఏమీ తృప్తిపరచలేను, ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే నేను వాళ్ళకే ఏమీ చేయలేకపోతున్నాను, సో అందుకొని నాకు వద్దు పెళ్ళి ఇంకా నాకు అని చెప్తారు అనమాట. లేదు లేదు అనేసి ఆ అమ్మాయి వస్తుందన్నమాట. నాకు మీరేమీ రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, నాకు ఏమీ అవ్వక్కర్లేదు, కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే అయితే ఓకే అని చెప్పి చేసుకుంటాడు అనమాట. చేసుకున్న తర్వాత తెల్లారి పొద్దున్నే ఆయన ఆల్టర్ దగ్గరికి వెళ్తారు. గుడి దగ్గరికి వెళ్ళేసి సేవ చేద్దామని చూస్తే అక్కడ ఏంటంటే ఆల్రెడీ యమునా నీళ్లు తీసుకొచ్చి పెట్టుంటాయి అనమాట. ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, ఎవరు ఏంటి అని అడుగుతాడు అనమాట. అడిగితే వాళ్ళు చెప్తారు, అక్కడ ఉన్న సైనికులు చెప్తారు అనమాట, ఇట్లా మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా, ఆవిడ తీసుకొచ్చి పెట్టిందండి అని చెప్పేసి. అంటే తన్ని పిలుస్తారు. పిలిచి నువ్వెందుకు పెట్టావు ఇక్కడ అంటే, నేను ఎలాగూ మీరు చేసుకునే సేవలో కొంచెం నేను అన్ని రెడీ చేసి పెడతాను, మీరే చేసుకోండి పూజ అని అంటుందన్నమాట. లేదు లేదు అలా కుదరదు, నా సేవలో ఎవరు ముట్టుకోవడానికి లేదు, నీకు కావాలి, నీకు కూడా భగవంతుడి సేవ చేసుకోవాలి అని ఉందంటే, నీ రాణి గృహంలో ఒక ఆల్టర్ పెడతాను నేను నీకు అని చెప్పేసి తనకు ఒక ఆల్టర్ పెట్టేస్తాడు. తను నువ్వు అక్కడ చేసుకో, నా దాంట్లో మాత్రం నువ్వు చేయి పెట్టడానికి లేదు, నా సేవని ఎవరికి నేను ఇవ్వను, నేనే స్వయంగా చేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. ఓకే అని ఊరుకున్నాను. ఒక వారం 10 రోజులు పోయిన తర్వాత భగవంతుడి కల్లోకి వస్తాడనమాట. అంబరీష్ మహారాజ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నేను కాదనట్లేదు, కానీ నీ ఫస్ట్ భార్య మొన్న కొత్తగా అంటే ఆవిడ కన్నా కూడా నువ్వు చాలా ఏమీ బాగా అంత బాగా కాదు, ఆవిడ ఇంకా బాగా చేస్తుంది నీకన్నా కూడాను అని చెప్తారు. ఎవరు ఆవిడ, ఎవరు చేస్తుంది ఏంటి, చెప్పవా అంటే, నువ్వు మొన్న పెళ్లి చేసుకున్నావు కదా ఆ భార్య అని చెప్పి చెప్తారనమాట. అవునా అని పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి ఆవిడ ఆల్టర్లో చూస్తే ఆమె అలంకరించడం కానీ, దండలు వేయడం కానీ, పూజా విధానం కానీ అంత చాలా నచ్చుతుంది అనమాట ఈయనకు కూడా. ఓ అందుకేనా భగవంతుడు నాకు చెప్పాడు అని చెప్పేసి పోనీ అలానే ఏం చేశాడంటే, నాకు ఈ పాట నాకు చాలా నచ్చింది అనమాట. ఒక పెన్ను బుక్ తీసుకొని వస్తాడనమాట. అంటే వాళ్ళ రైటింగ్లో ఏముంటాయో అవి తీసుకొని వచ్చి, నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా తయారు చేస్తున్నావు అని అన్నీ తెలుసుకొని నోట్స్ తయారు చేసుకొని వెళ్ళి అలా చేయడం మొదలు పెడతారనమాట. మనం ఏమనుకుంటాము, బాగా చేస్తుంది కదా తీసుకొచ్చేసి మన దాంట్లో చేయించుకుందాము అని అనుకుంటాం కదా, కానీ అంబరీష్ మహారాజ్ ఏంటంటే మొత్తం నేర్చుకుంటాడు. ఆయన ఎట్లా చేస్తుంది అనేసి నేర్చుకుంటాడు. ఇప్పుడు ఏంటి, రోజు కూడా ఈవిడ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. సో మిగతా రాణులందరికీ కూడాను ఏమైంది, ఆమె దగ్గరికి వెళ్తున్నాడు, మన దగ్గరికి అసలు రావడం లేదనుకో, కానీ ఆవిడ దగ్గరికి ఎందుకు అంత ఇదిగా వెళ్తున్నాడు, ఏంటో చూడాలి అని చెప్పేసి అందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తారంట. చూస్తే ఆవిడ దగ్గర ఆమె ఆల్టర్ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటుంది, అది చూడడం కోసం వెళ్తున్నాడు అని. మళ్ళీ అందరూ వచ్చి అంబరీష్ మహారాజ్ పెడతారు, మాకు కూడా ఒక్కొక్క ఆల్టర్ ఇవ్వు, మేము కూడా పూజలు చేసుకుంటాము అనేసి. సరే అనేసి అందరి దగ్గర ఒక్కొక్క ఆల్టర్, అదే గుడి రెడీ చేస్తాడనమాట ఆయన. సో వాళ్ళందరూ సో అప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఏంటి రాజు రాణులు అందరూ గుడులు పెట్టుకొని వాళ్ళ ఆల్టర్లు పెట్టుకొని చేసుకుంటూ ఉంటే మేమేం చేస్తున్నాము అనేసి వాళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు మళ్ళీ ఒక గుడి మందిరం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ సేవ చేయడం మొదలు పెట్టారంట. సో ఈ విధంగా ఏంటంటే చుట్టుపక్కల అందరికీ కూడా ఆ సేవ చేసుకునేలాగా ఆయన కలిగించడము, అది దానివల్ల ఏంటంటే అంబరీష్ మహారాజ్ రాజ్యంలోనే ఎవ్వరూ కూడా స్వర్గం అనేది వెళ్లకుండా అందరూ భగవంతుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారంట చనిపోయిన తర్వాత. సో ఇది వింటే నాకు చాలా నచ్చింది. అంటే వెరీ గుడ్. మన థాట్స్ వేరేగా ఉంటాయి కదా, ఎవరైనా బాగా చేస్తున్నారంటే వాళ్ళతో చేయిద్దాము, వాళ్ళతో ఆఫర్ చేయిద్దాము, వాళ్ళతో కట్టిద్దాము అని అనుకుంటాం కదా. నాకు ఈ పాయింట్ చాలా, అంటే మనం అలా నేర్చుకుని చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి కూడా అట్రాక్ట్ అయిపోతాం కదా అనిపించింది. సో అది కానీ ఇది షేర్ చేయాలా అనుకుని మాతాజీకి చెప్పాను అనమాట, క్లాస్లో షేర్ చేస్తాను. హరే కృష్ణ.